టాపిక్ తెచ్చాను. ఏంటిదా టాపిక్ అనుకున్నా ఏం లేదండి. సో కొంతమంది ఉంటారు ఎక్స్పీరియన్స్ పర్సన్స్, మనకి 5 years కానీ 3, 4, 6, 7 years ఎక్స్పీరియన్స్ పర్సన్స్ కానీ కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళ కెరియర్ గ్రోత్ కోసం ఉన్న కంపెనీ నుంచి వేరే కంపెనీకి ఫిట్ అవుదాం అంటుంటారు. లేదంటే కొంత కంపెనీస్ వాళ్ళు ఏం చేస్తారంటే పాత ఓల్డ్ ఎంప్లాయీస్ని తీసేసి న్యూ అంటే న్యూ బ్యాచ్ ఎంప్లాయీస్ని లేదంటే ఫ్రెషర్స్ని హైర్ చేసుకుందామని ఉంటారు. సో కొంతమంది టీమ్స్ వైజ్ ఉంటాయి. సో ఒక టీమ్ని అయితే వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు. సో ఈ టీమ్కి అనేది నోటీస్ పీరియడ్ ఇస్తాం. సో నోటీస్ పీరియడ్ ఇచ్చేటప్పుడు ఇన్ఫార్మ్ చేస్తారు. అది ఫర్ ద నోటీస్ పీరియడ్ నేను ఓల్డ్ ఎంప్లాయీస్ని తీసేసి ఫర్ ద ఫ్రెషర్స్ వాళ్ళ కోసం నేను సర్వ్ చేస్తున్నాను అని చెప్తాను. సో కొంతమంది టాపిక్ విన్న తర్వాతకి కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళు ఉన్న రెస్పాన్సిబిలిటీస్ అనేది మర్చిపోతారు. ఎలాంటి రెస్పాన్సిబిలిటీస్ అంటే నా ప్రజెంట్ ఈ కంపెనీ నుంచి నేను క్విట్ అవుతున్నాను, లేదంటే నాకు టర్మినేట్ లెటర్ వచ్చింది కదా, సో ఒక నోటీస్ పీరియడ్లో ఉన్నాం. సో నేను ఇప్పుడు ఈ వర్క్ ఎందుకు చేయాలా, ఈ ప్రాజెక్ట్ నేను ఎందుకు కంప్లీట్ చేయాలా అని ఆలోచిస్తున్నాను. అలా ఆలోచించడం అనేది చాలా తప్పు. సో మీరు నోటీస్ పీరియడ్ ఉండండి, మీరు వేరే జాబ్కి ఫిట్ అవ్వండి, లేదంటే వేరే మీ కెరియర్ గ్రోత్ కోసం మీరు ఏదైనా చూస్ చేసుకోండి. బట్ ప్రజెంట్ మీరు ఏ కంపెనీలో అయితే ప్రజెంట్ వర్క్ చేస్తున్నారో ఆ కంపెనీ నోటీస్ పీరియడ్ వచ్చేదాకా, లేదంటే మీరు ఆ కంపెనీ నుంచి క్విట్ అయ్యేదాకా, లేక మీ నోటీస్ పీరియడ్ అనేది మీ దగ్గరకు